సార్ ఇప్పుడు మన దగ్గర 2 తెలుగు సినిమాలు రిలీజ్ అయినాయి. ఇంకో పక్క తమిళ్ సినిమా 'తంగలాన్' రిలీజ్ అయింది. ఇంకో పక్క బాలీవుడ్ నుంచి 'స్త్రీ 2' రిలీజ్ అయింది. చూసుకుంటే 'స్త్రీ 2'కి బాగా కలెక్షన్‌లు స్టార్ట్ అయినాయి. ఓపెనింగ్స్ 'కల్కి' ఓపెనింగ్స్‌ని కూడా ఢీకొట్టింది అని చెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు సార్? 'కల్కి' కంటే ముందు 'క్రిమినల్' పెద్ద రికార్డులో ఉంది. 'బాహుబలి' రికార్డుని బ్రేక్ చేసింది. 53 crores ఎంతో ఫస్ట్ 2 days ఏదో అలాగా నేను చదివింది. తర్వాత అప్పుడు 'కల్కి' ఈజ్ డూయింగ్ వెరీ స్మాషింగ్ ఫైనాన్షియల్ హిట్ కింద చెప్పారు. వాళ్ళకి ఎవరైతే రిలీజ్ చేసుకుని కొనుక్కున్నారో వాళ్ళకి. ఇక్కడ ఎంత బిజినెస్ చేసుకున్నారో అది నాకు సరిగ్గా తెలీదు మరి. మొత్తం అంత సొంతంగా రిలీజ్ చేయలేరు. సో ఇవి రికార్డ్స్. దీంట్లో బ్రేక్ చేసింది 'శ్రద్ధా కపూర్' చేసిన ఒక ఫిల్మ్ 'స్త్రీ 2' అనేది. 'స్త్రీ 1' చూడలేదు, 'స్త్రీ 2' చూడలేదు. గొడవ లేదు కాబట్టి. దీనికి బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఏ సినిమా అయినా రక్తి కట్టేటట్టుగా క్యూరియస్‌గా కొంచెం ఆ పాయింట్ పెట్టి తీస్తే మా సినిమా గోయర్స్ గురించి మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డెఫినెట్‌గా 2 సినిమాలు చూడాలి. తర్వాత అమీర్ ఖాన్ వైఫ్ సినిమా డైరెక్ట్ చేస్తుంది కదా! అది చూడాలి. తర్వాత మలయాళంలో 2, 3 సినిమాలు హిట్ అయినాయి ఈ మధ్యన. క్రైమ్ ఫిల్మ్సే, థ్రిల్లర్సే అవి చూడాలి. ఒక ఫిల్మ్ అయితే నాకు పెద్ద నచ్చలేదు. బాగుందని రాశారు కానీ బయట అదే ఒకే బిల్డింగ్‌లో జరుగుతూ ఉంటుంది మలయాళం. సడన్‌గా సీఈఓ చచ్చిపోయి ఉంటాడు లోపల. వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు లోపల ఎంప్లాయీస్. అది పెద్ద నచ్చలేదు. అదే డీవియేట్ అయిపోయి అదేదో వైరస్ మీద వెళ్ళిపోతున్నాడు పాయింట్. ఇంట్రెస్ట్ పోయింది. సరిగ్గా అక్కడ ఆపేసాను నేను. అదొక ఫిల్మ్ బాగోలేదు. ఇంకా మలయాళంలో ఈ నిన్న మొన్న వచ్చింది 'పారడైజ్' అని. శ్రీలంకలో ఈ ఎకనామికల్ డౌన్ఫాల్ అప్పుడు ఒక ఫిల్మ్ డైరెక్టరు తన భార్య మ్యారేజ్ డే సందర్భంగా శ్రీలంక వెళ్తారు సరదాగా గడపడానికి. అది లొకేషన్ బాగుంది. అందులో అక్కడున్న చల్లదనాన్ని మనం ఫీల్ అయ్యేటట్టుగా తీశాడు. యాక్చువల్గా ప్రకృతి నేచర్ లవర్స్ ఎవరు ఉంటారు? నేను ఎక్కువ లవ్ చేస్తాను. మ్యూజిక్ అందమైన అమ్మాయిని, మ్యూజిక్ని, నేచర్ని లైక్ చేస్తాను. ఇది ఎప్పుడు నా ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను. అది ఇప్పటి నుంచి కాదు 40 ఏళ్ళ నుంచి. సో ఆ విధంగా ప్రకృతిని ఫీల్ అయ్యేటట్టుగా శ్రీలంకని అంత అందంగా చూపిస్తూ అక్కడక్కడ చాలా చిన్న సినిమా. ఆర్టిస్టులకి కట్ చేస్తే మన సినిమా తీసేవాళ్ళు చెప్తున్నారు 2 సినిమాలు చేయండి. 'పారడైజ్' ఎన్ని సినిమాలు ఎందుకు చెప్తానంటే అతను థామస్ అతను అప్కమింగ్ హీరో. అతను చాలా సినిమాలు చేశాడు. అతనికైనా కొత్త అమ్మాయి ఎవరు నీలాగా ఎవరో ఒక అమ్మాయి ఉంది. వాళ్ళిద్దరే, మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. వాళ్ళిద్దరు కూడా తెలియదు, అందులో అతనే తెలుసు. ఓకే, అతనికి నెట్ఫ్లిక్స్కి ఏదో సినిమా ఓకే అవుద్ది అనమాట. అది ఆ బ్యాక్గ్రౌండ్లో తీశాడు. సో అక్కడికి వెళ్ళి లోగా ఎంజాయ్ చేసి వద్దాం లోపల అక్కడ ఉన్న డిస్టర్బెన్స్, టర్మాయిల్ అంటారు కదా, ఆ డిస్టర్బెన్స్లో ఏం జరిగింది అనేది కదా. చిన్న సినిమా అది. ఐ థింక్ అది ఒక 10 daysలో తీసేచ్చు, మ్యాక్సిమం 12 days. దట్ యూ షుడ్ లెర్న్. మన తెలుగు వాళ్ళు అటువంటి సినిమాలు ఆడతాయి. ఇంట్రెస్టింగ్గా ఉండే ప్రతి సినిమా ఆడుతుంది యాక్చువల్గా. ఓకే, అదే ఓకే, పెద్ద టూ మచ్ ఇంట్రెస్ట్గా లేదు కానీ అందంగా ఫీల్ అయ్యామన్నమాట. శ్రీలంకను ఫీల్ అవ్వచ్చు. అక్కడక్కడ రాముడు సీత గురించి చెప్తాడు. మరి సీతాదేవిని అక్కడే కదా అరెస్ట్ చేశాడు, తీసుకెళ్ళిపోయాడు రావణ. అవన్నీ కూడా డిఫరెంట్ అంటే ఆ ఇంటర్ప్రెట్ చేసేవాడు డ్రైవర్ అన్నమాట. ఆడు క్రిస్టియన్, ఆడి పేరు యాండ్రూస్. అంత బాగా తీశాడు, అది బాగుంది. ఆ యాక్ట్ చేసిన అతను కూడా క్రిస్టియనే హీరో రియల్ లైఫ్లో. ఓకే, సో ఆ అమ్మాయి ఎవరితో అక్కడక్కడ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతూ మలయాళం టిపికల్ మలయాళం ఫిల్మ్ అందంగా ఉందన్నమాట. మన వాళ్ళకి ఏదో ఒక సందేశం సినిమా పరంగా అందాలి కాబట్టి. అలాగే 'స్త్రీ 2'లో ఆ అమ్మాయి చాలా మల్టీ టాలెంటెడ్ అమ్మాయి యాక్చువల్గా. ఇంకా పైకి రావాలి. ఎవరో 'శ్రద్ధా కపూర్', శక్తి కపూర్స్ డాటర్. ఓకే, అంటే నాకు చాలా మంచి ఐడియా. బికాజ్ అదే 'ఆషికి 2' నుంచి బాగా పైకి వచ్చింది యాక్చువల్గాను. వెరీ టాలెంటెడ్ గర్ల్, డాన్సరు, సింగరు. అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ ఎలాగా సేమ్ అమ్మాయిల్లో అలాగా. సో అమ్మాయి గురించో సగం సినిమా సాహో ఆడింది. ప్రభాస్కి ఉన్న క్రేజ్తో పాటు సినిమా బాగోలేకపోయినా కూడా నార్త్ ఇండియన్స్ సొంతం ఎలా తీసుకుంటారంటే అమ్మాయి ఉంది కాబట్టి. ఇక్కడ ఫ్లాప్, అక్కడ హిట్ అది. సో ఇప్పుడు రికార్డ్ బ్రేక్ చేయడంలో పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయం లేదు. బాగుందట. 'స్త్రీ 1' బాగుండి ఉంటుంది కాబట్టి 'స్త్రీ 2' కూడా ఇన్ కంటిన్యూస్ సీక్వెల్ తీసుంటారు. ఇలా చాలా ఉన్నాయి. 'కిల్ బిల్' అనే సినిమా ఒకటి ఉంది, ఉమా తుర్మాన్, హాలీవుడ్లో. 'కిల్ బిల్' అని ఆ చూడని వాళ్ళు కూడా చూడండి. 1, 2 కూడా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఉమా తుర్మాన్ ఈజ్ లిటిల్ బుద్ధిజం కైండ్ ఆఫ్ ఎ గర్ల్ కాబట్టి ఆ ఉమా అని ఉంటుంది అనమాట పేరు. ఓకే, సమ్ ఇండియన్ ఆరిజిన్ అనేది దేర్ ఆ అమ్మాయి బ్లడ్లో అనుకుంటా. నౌ షీ హాజ్ బికమ్ ఏ ప్రొడ్యూసర్ ఫర్ నెట్ఫ్లిక్స్, అమెజాన్. తను సొంతంగా తీసుకుని చేస్తుంది సినిమాలు. ఒకప్పుడు పెద్ద హీరోయిన్ తను.
ఇప్పుడు నాకు స్త్రీ వన్ అనగానే అలాగే ఉండి ఉంటుందని బహుశా ఆ సినిమానే తీసుంటారేమో. అది బ్యూటిఫుల్ పెద్ద డైరెక్టర్ అతను. కిల్ బిల్ 2 తీశారనమాట. ఓకే. సో నేను కూడా ఆ ఇన్స్పిరేషన్తో తీసిన సినిమా అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ చూడలేదు మరి ఈ సినిమా. అవి చూశాను నేను. ఓకే. అవి చూశాను. కిల్ బిల్ అనగానే ఎల్లో పోస్టర్ గుర్తొస్తుంది. పోస్టర్ కానీ అన్ని అంత గమనించాలి ఈ ఫిల్మ్ మేకర్స్. అప్పుడే నీకు నీ సినిమాని ఎలా ఉండాలని ఊహించుకోగలగాలి. నీ పోస్ట్ ఎలాగ వెళ్తుంది, ఆ ప్రమోషన్ ఎలాగ వెళ్తుంది, ఏం చెప్పాలనుకున్నా, వాట్ ఈస్ ద సెంట్రల్ పాయింట్, మెయిన్ ప్లాట్, కథ, ఇతివృత్తం ఏంటి. మేము ఇక్కడ నేర్పుతాం మా ఫిల్మ్ స్కూల్లోను. సరిగ్గా 10 నిమిషాల్లో 15 నిమిషాల్లోగా ఒక జోల్ట్ రావాలని, అది ఉంది ఇందులోను. ఓకే. 17 నిమిషాలు వచ్చినట్టు ఉంది ఇందులో. ఓకే. ఈ మధ్యన చూసిన 4-5 మలయాళం సినిమాల్లో కూడా కరెక్ట్ టైంలో జోల్ట్ వచ్చింది అన్నమాట. జోల్ట్ 15 నిమిషాలు కుదపాలి మనిషిని, అక్కడ ఎదరికొచ్చి చూస్తారు. మన వాళ్ళందరికి వచ్చిన టిప్ అనమాట, సినిమా టిప్. అదర్వైజ్ శ్రద్ధా కపూర్ సినిమా ఈజ్ క్రాసింగ్ ఆల్ ది రికార్డ్స్ అని నేను చదివాను యాక్చువల్గా. సో లెట్ us wish that goes to much more distance than what we expect. అంచేత శ్రద్ధా కపూర్ ఈజ్, బట్ షీ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్. ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.